హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ డివోషనల్. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. అందరూ బాగుండాలని మనసారి కోరుకుంటూ మీ లక్ష్మి. ఈ నవరాత్రుల్లో దుర్గాదేవి 9 అవతారాలలో 3వది చంద్రఘంట దేవి. ఆమె పార్వతీదేవి వివాహిత రూపం అన్నమాట. నుదిటిపైన అర్ధచంద్రాకారంతో గంటతో ఉంటుంది అమ్మవారు. ధైర్యం, శక్తికి ప్రతీక అయిన ఈ అమ్మవారిని పూజించిన వారికి పాపాలు, భయాలు, రోగాలు పోతాయండి. మానసిక రుగ్మతాలు కూడా పోతాయన్నమాట. భక్తులకు ధైర్యాన్ని, శాంతిని ప్రసాదిస్తుంది ఈ అమ్మవారు. ఈమెను చంద్రకండ, చండిక, రణచండి అని కూడా పిలుస్తుంటారండి. ఇక అమ్మవారు తేజస్సు, ధైర్యం, శక్తిగా అమ్మవారు కనిపిస్తుంటారనమాట. నవరాత్రుల్లో 3వ రోజు చంద్రఘంట దేవిని అమ్మవారిగా పూజిస్తాం కదండి. అమ్మవారికి ఎర్రటి పూలు సమర్పించి పాయాసం నైవేద్యంగా పెట్టాలన్నమాట. అమ్మవారి అనుగ్రహం పొందడానికట రాగి నాణ్యాలు ధరించాలంటండి ఆ రోజు. అలాగే అమ్మవారి పురాణ కథ కూడా తెలుసుకొని పుణ్యం పొందుదాము. శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్న తర్వాత ఆమె ఎంతో సంతోషిస్తుంది. పార్వతీదేవి తల్లిదండ్రులైన మేనకాదేవి, హిమవంతులు కూడా పెళ్లికి అంగీకరిస్తారు. పెళ్లి రోజున శివుడు దేవతలతోనూ మునులతోనూ తన గణాలతోనూ శ్మశానంలో తనతో ఉండే భూత ప్రేత పిశాచాలతోనూ తరలి విడిదికి వస్తారనమాట. వారందరిని చూసి పార్వతీదేవి తల్లి మేనకాదేవి కళ్ళు తిరిగి పడిపోతారు. అప్పుడు అమ్మవారు చంద్రఘంటాదేవి రూపంలో శివునకు కనిపించి తమ కుటుంబం భయపడకుండా ఉండేలా తన వేషం మార్చుకోమని ఆయనను కోరుతుందన్నమాట. అప్పుడు శివుడు రాజకుమారుని వేషంలో లెక్కలేనన్ని నగలతో తయారవుతారు. అప్పుడు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు భయం పోయి శివుణ్ణి వివాహానికి ఆహ్వానిస్తారనమాట. అందుకే ఏదైనా భయపడుతూ ఉంటే అమ్మవారిని పూజించమంటుంటారు. భయాలు పోతాయన్నమాట. ఆ తర్వాత శివపార్వతులు వివాహం చేసుకుంటారు. అలా ప్రజల భయాన్ని పోగొట్టేందుకు అమ్మవారు మొదటిసారి ఇలా చంద్రఘంట అవతారం ఎత్తిందని అంటారు. ఇక శివపార్వతుల కుమార్తె కౌశికిగా దుర్గాదేవి జన్మించారు. శుంభ నిశుంభలను సంహరించమని ఆమెను దేవతలు ప్రార్థించారు. ఆమె యుద్ధం చేస్తుండగా ఆమె అందం చూసి రాక్షసులు మోహితులవుతారనమాట. ఆమెను తన తమ్ముడు నిశుంభునికిచ్చి వివాహం చేయాలని శుంభుడు కోరుకొని ధూమ్రాలోచన్ని కౌశికిని ఎత్తుకురమ్మని పంపిస్తారు. అప్పుడు అమ్మవారు తిరిగి చంద్రఘంట దుర్గా అవతారం ధరించి ధూమ్రాలోచన్ని అతని పరివారాన్ని సంహరిస్తుందన్నమాట. అలా శుంభ నిశుంభులతో యుద్ధాలలో నవదుర్గ అవతారాల సమయంలో రెండోసారి చంద్రఘంట దుర్గా అవతారం ఎత్తుతుంది అమ్మవారు. ఎవరికైనా అసలు ఏమీ లేకపోయినా ఏదో భయంగా గుండె కొట్టుకున్నట్టు ఉంటారు, ఆందోళనగా. అలాంటి వారు ఈ అమ్మవారికి పూజ చేస్తూ ఉండండి. అమ్మవారి పరిపూర్ణ కటాక్షాలు కలుగుతాయన్నమాట.